మంచిదండి. ఈ యొక్క ఆరాధనకు కూడి వచ్చినటువంటి సహోదరులకు సహోదరి మనందరూ కూడా ప్రభుపక్షం వందనాలు తెలియజేసుకుంటున్నాను. సహోదరులు ప్రారంభం అధ్యక్షత వహిస్తా సహోదరులు వీరయ్య గారు ప్రారంభంలో మాట అన్నారు. క్రీస్తులోనికి మీరందరూ ఎందుకు వచ్చారు అని చాలామంది ప్రశ్నిస్తున్నప్పుడు మత శాఖల్లో మీరు చాలా సాక్ష్యాలు వినుంటారు. ఎందుకు వచ్చారో క్రీస్తులోనికి వాళ్ళు చెప్పే సాక్ష్యాలు వింటే చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఒక వ్యక్తి కంట అతను బాల్యంలోనే వృద్ధాప్యాన్ని చూశాడు. అంటే హెయిర్ లేదంట తల మీద. 33 సంవత్సరాలకు పెళ్ళయిందంట. అతను చెప్పిన సాక్ష్యం అది. నేను ఈ మందిరానికి వచ్చాను ప్రభువా, నాకు జుట్టు వస్తే నేను వెంబడిస్తాను, నీ దగ్గరకు వస్తాను, నీ బాప్తిసం తీసుకుంటాను, కొనసాగుతాను అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలంట. వారు ఇచ్చిన తైలం రాసుకుంటే కొన్ని సంవత్సరాలకే జుట్టు రావటం, వివాహం జరగడం జరిగిపోయిందంట. దాన్ని బట్టి నేను దేవునిలోకి వచ్చాను, క్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్పి. అంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మత శాఖలో చాలా చెబుతారు. నాకు రోగాలు తగ్గినాయి, అందుకని నేను క్రీస్తులోకి వచ్చా. నాకు అప్పులు తీరినాయి, అందుకని నేను క్రీస్తులోనికి వచ్చా. ప్రతిదీ కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఎక్కువ వీళ్ళందరూ చెప్పేది. అసలు క్రైస్తవుడుగా పిలువబడుతున్న మనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకేంటి? ఎందుకంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే కొన్నాళ్ళు కనబడి అవి ఉండవు, శాశ్వతమైన కదా. ఏది పదవి ఉందండి శాశ్వతమా? 2019 గొప్ప మెజార్టీతో గెలిచాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొన్న ఏమైంది? పదవులు శాశ్వతం కాదు. డబ్బు శాశ్వతం? డబ్బు శాశ్వతం కాదు. కాబట్టి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల పట్ల మనం మక్కువ చూపించకూడదు. మన మక్కువ దేని మీద ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మీద ఉండాలి. సరే, మన అంశం ఏంటంటే క్రీస్తునందు ఆశీర్వాదం ఏదనగా. ఇది అంశం. క్రీస్తునందు ఆశీర్వాదం ఏదనగా. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? సహోదరులు బాగా చెబుతారు ఈ మాట. ఆశీర్వాదం అంటే ఏంటో. ఆశీర్వాదం అంటే ఏంటి? అంటే దీవించుట, వృద్ధి కలుగు చేయుట. ఆశీర్వాదం అనే దానికి పర్యాయ పదాలు దీవించుట, వృద్ధి కలుగు చేయుట. ఆశీర్వాదాలు బైబిల్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఆశీర్వాదాలు బైబిల్ ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఉంది, 2 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది. ఈ రెండింటిని మనం విడగొట్టుకోవాలా. భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఏంటి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటి? అయితే ఈ లేఖనాలు బట్టి మనం ఆలోచిద్దాం ఒకసారి. భౌతిక సంబంధ ఆశీర్వాదం గురించి ఆలోచిద్దాం. సామెతల గ్రంథం 10:22 చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. అయితే ఇక్కడ క్లిష్టంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే ధనం కలిగి ఉన్నామనుకో అది యెహోవా యొక్క ఆశీర్వాదము అన్నాడు. మనం ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఏంటంటే దేవుడు సర్వమానవాళికి కొన్ని ఆశీర్వాదాలు ముందుగానే ఇచ్చేసాడు. ఆయుష్కాలం అది క్రైస్తవులకు ఒకలాగా, క్రీస్తులు లేని వాళ్ళకు ఒకలాగా ఇచ్చాడు ఆయుష్కాలాన్ని. అందరూ ఒకే పరిమితులు ఇచ్చాడు ఆయుష్కాలాన్ని. అలానే సర్వ జనాంగానికి సంబంధించి మానవులందరికి సంబంధించి దేవుడు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసాడు. అలానే ధనం అనేదంట యెహోవా ఆశీర్వాదం, డబ్బు అనేది యెహోవా ఆశీర్వాదం. అలానే భౌతిక సంబంధ ఆశీర్వాదాలు మనం కూడా చూసుకుంటే సంతానం, గర్భఫలము యెహోవా ఆశీర్వాదమే. తర్వాత పదవులు కానీ, ఉద్యోగాలు కానీ, సంపన్న స్థితి కానీ, ఇవన్నీ కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలే. పోనీ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అబ్రహాం గారి దగ్గర ఒక సందర్భంలో ఏముంటుందంటే 24వ అధ్యాయంలో అబ్రహాము అన్ని విషయములు యందు ఆశీర్వదించబడినవాడు. అన్ని విషయాలు ఏ కొదువ లేదు ఆయన దగ్గర. అయితే మన దగ్గర ఏముందంటే ఏముంటుందంటే అలా కొదువులు ఉంటాయి. ఒకటి ఉండిద్ది, ఒకటి ఉండదు. ఉదాహరణకు నేను ఒకటి చెబుతా. ఒకటి ఉండిద్ది, ఒకటి ఉండదు. సంతాన విషయంలో మనం అనుకుంటాం దేవుడు ఆశీర్వదించాడు అనుకుంటాం. వాస్తవమే. మాకు తెలిసిన చుట్టాలే మామయ్య అవుతారు వరుసగా. నాకు ఒక సందర్భానికి చర్చి ప్రతిష్ఠ కూరెళ్ళాం. పలకరిచ్చా, ఏం మామయ్య బాగున్నావంటే బాగున్నాడు అన్నాడు. చిన్నపిల్లలు వరుసగా చాలామంది 3-4 కుమార్తెలు వచ్చారు. ఎవరు బావ వీళ్ళందరంటే నా కూతురు లేరా అన్నాడు. ఏంది 5 అన్న? 5 ఏంటి, ఇంకా 3 ఉన్నారని చెప్పి వాళ్ళని కూడా పిలిచాడు. 8 మంది సంతానం, 7 ఆడపిల్లలు, చిట్ట చివరు ఒక అబ్బాయి. ఏంది బాబు ఈ సైన్యం అంతా ఎవరు బావ అంటే నా కుమార్తెలేరా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. చుట్ట చివరు పుట్టినోడు అన్నాడు, చూసావా వాడు ఏదైనా తోటలు ఆదాం తిరిగినట్టు తిరుగుతున్నాడు. చొక్కా లేదు, టైర్ లేదు, 2 లేవు వాడికి. సరే బావా, ఓకే దేవుడు ఆశీర్వదించాడు, ఓకే 8 మంది సంతానాన్ని ఇచ్చాడు, కరెక్టే. నీకు పిల్లలకి సరైన పోషణ లేదు, వాళ్ళకి సరైన గొడ్డలు లేవు, ఇల్లు చూడకపోతే సరిగ్గా లేదు. అంటే ఓన్లీ సంతానం వరకేనా ఆశీర్వదించడం దేవుడు? ఒక్కటేనా?
అంటే ఒక్కొక్కరు అదే ఆశీర్వాదం అనుకుంటారు, సంతాన వృద్ధి ఆశీర్వాదం అనుకుంటారు. చాలామంది ఉంటారు సంఘం అంటే చాలు విస్తారమైన గుప్పిలు తిప్పుతారు. ఏదైనా సంఘ పరిచర్య అన్నా కానీ, ఇలా మేము చర్చి భవనం నిర్మించుకుంటున్నాం అంటే సహాయం చేయడంలో కానీ విస్తారంగా ఇస్తారు. అయినా కానీ వాళ్ళకి రెండు ఇల్లు ఉంటాయి, చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అంటారు. మన భాషలో మనకు తెలిసి ఏంటనేది అది. అంటే సంపదిస్తారు, చర్చి పని అన్నప్పుడు విస్తారంగా డబ్బులు ఇస్తారు, కానీ వాళ్ళ దగ్గర వచ్చేసరికి ప్రవర్తన బాగుండదు. అలానే మనుషులు ఎలా ఉండిద్ది అంటే ఒకటి ఉండి ఒకటి ఉండదు, కొదువ అన్నమాట. ఒకటి కొదువ. మన దగ్గరకు వస్తే సంఘాల్లోకి వచ్చామనుకో ఏడున్నంతసేపు చక్కగా బాగుంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాం? స్త్రీలకైతే ఒక పేరు వాడతారు, ఏదో అంటారు గయ్యాలి గంప. ఉన్నప్పుడేమో అన్నలాగా ఉన్నారా, అన్నా పరిచర్య చేసినట్టు చేస్తున్నారా అంటారు. ఇంటికి వెళ్తే యజబేలు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నారా అంటారు. మన భాషలో నేను గయ్యాలి గంపని, అంతే, క్షమించండి. అంటే ఇలా అన్నమాట. మనుషులు ఒకే కోణంలో ఆశీర్వాదం అనుకుంటారు. ఉంటే అబ్రహాములాగా ఎలా ఉండాలి? కొదువు లేకుండా ఉండాలి ఆశీర్వాదం. అన్ని విషయాలు, అబ్రహాం గారి విషయాలు ఏ విషయంలో మనం వంక పెట్టడానికి ఉండదు. డబ్బు ఉంది, ప్రవర్తన ఉంది, క్యారెక్టర్ ఉంది, విలువలు ఉన్నాయి, ఆతిథ్యం ఇచ్చే మనస్తత్వం ఉంది, ప్రేమించే గుణం ఉంది. ఒకవేళ భౌతిక సంబంధంగా మనం ఆశీర్వదించబడితే కొదువు లేకుండా ఉండాలి ఆశీర్వాదం మనకి. ఒకటి ఉండి ఒకటి లేకుండా కాదు. సంఘానికి డబ్బు ఇస్తాం కానీ ప్రవర్తన బాగాలేదనుకో ఉపయోగం లేదు. కాబట్టి ఆ కొదువు లేని ఆశీర్వాదంలో మనం ఉంటే అది భౌతికంగా దేవుడు మనం ఆశీర్వదించాడనేది మనం అర్థం చేసుకుంటూ, అయితే ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే చూద్దాం ఒకసారి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనం తెలుసుకోవాల్సినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం మీరు కనుక 3 నుంచి నేనే చెప్తాను, 3 నుంచి 14 వచనాలు కనుక చదివితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కనుక పెన్ను ఉంటే నేను ఒక్కొక్క మాట చేస్తే ఆ మాట కూడా రౌండప్ చేసుకోండి. ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు ఏంటనేది మనకు అర్థమవుతాయి. 4వ వచనంలో ఏముంటుందంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును, ఎట్లనగా తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ. కృప మొదటిది. క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే కృపా కాడ రౌండ్ చుట్టుకోండి. తర్వాత తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా, దానికాడ కుమారత్వం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే కుమారత్వం, అక్కడ రౌండ్ చేసుకోండి. తర్వాత మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును పరిశుద్ధులు నిర్దోషులు అనేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అదొకటి రౌండప్ చేసుకోండి. దాని తర్వాత 7వ వచనం చివరిలో ఉంటుంది, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి తన ప్రీణియందు ఆయన రక్తము వలన విమోచనం అనేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. దాని కాడ రౌండ్ చేసుకోండి. తర్వాత 9వ వచనం చివరి ఉంటుంది, సంపూర్ణమైన జ్ఞాన వివేచన అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇంకోటి 12వ వచనం స్టార్టింగ్లో ఉంటుంది, క్రీస్తు నందు ముందుగా నిరీక్షణ అనేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అది. తర్వాత 14వ వచనం చివరిలో ఉంటుంది, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే ఆత్మను అనుగ్రహించడం అనేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. వీటన్నిటిని ఆశీర్వాదం అంటే ఎంత నొప్పిగా ఉండిద్ది జనాలకి. డబ్బా అది ఆశీర్వాదం కాదు, నగల అది ఆశీర్వాదం కాదు, పదవ అది ఆశీర్వాదం కాదు, విస్తారమైన సంపన్నులు అది ఆశీర్వాదం కాదు. ఇది ఆశీర్వాదం అంటే మనకు గుచ్చుకున్నట్టు ఉండదు. ఏంది? విమోచన ఆశీర్వాదమా? కుమారత్వం ఆశీర్వాదమా? పరిశుద్ధులు నిర్దోషులు అనేది ఆశీర్వాదమా? ఈ మాట వచ్చిద్దా రాదా? కానీ ఒక్కొక్క మాట కనుక మనం ఆలోచిస్తే ఎంత విలువైనయండి. ఒకప్పుడు అంట మన పెదవులతో ఆయన మాటను ఉచ్చరింపడానికి కూడా మనము అర్హులము కాదంట. అట్టి వారిని మనల్ని ఏం చేశాడు? కుమారులు చేశాడండి. అది మామూలు ఆశీర్వాదం. కుమారత్వం అనేది, కుమారత్వం అనుభవించేది ఆ యొక్క ఏమంటారు దాన్ని, బాప్తీసాన్ని మాట అంటే ఆ బాప్తీసాన్ని ఏమంటారు అన్న మాట ఒకటి గుర్తు రావట్లా. ఆ రక్షణ భాగ్యాన్ని, ఆ రక్షణ సంకల్పాన్ని ఎవరో అనుభవించగలుగుతారు దాన్ని. ఇది మహోన్నతులు అన్న వాళ్ళే, సంపన్నులు అన్న వాళ్ళే దాన్ని ఆనందించలేరు. ఆ రక్షణ ఆనందాన్ని క్రైస్తవులు మాత్రమే ఆనందించగలుగుతారు. కాబట్టి ఎంతో విలువైనవి విమోచన అనేది. ఒకరు ప్రాణం పెడితే మనకు విమోచన కలిగింది. మనం ఏ కష్టపడి తెచ్చుకున్నది కాదు విమోచన అనేది. ఒకరు ప్రాణం పెడితే ఆ ప్రాణం యొక్క ఫలితం మనం విమోచించబడ్డాం.
అది ఆత్మ సంబంధ ఆశీర్వాదం. ఇవన్నీ మనకి ఎలా ఉంటాయి అంటే చాలా నొప్పిగా ఉంటాయి. ఊరుకున్నాను ఈ ఆశీర్వాదాలు ఏంటి? ఎక్కువ డబ్బు సంపాదిస్తే అది ఆశీర్వాదం, ఎక్కువ ఉద్యోగం సంపాదిస్తే అది ఆశీర్వాదం, ఎక్కువ ఉన్నత స్థితిలో ఉంటే అది ఆశీర్వాదం. ఏముంది తీసే ఈ పెద్ద పట్టించుకునే వాళ్ళు ఉన్నారే కానీ నువ్వు పట్టించుకోవేమో. దేవుడు మాత్రం చూసేది వీటినే. మనుషులు పట్టించుకోకపోవచ్చు. మనుషులు కూడా పార్షియాలిటీ ఎలా చూపిస్తారంటే మనుషుల దగ్గర దీనుడు దరిద్రుడు ఒక పేదవాడు ఇంటికి వచ్చాడు అనుకో, వాడిని ట్రీట్ చేసే విధానం ఒకలాగా ఉండిద్ది. మన భాషలో చెప్పాలంటే పేద పాస్టర్ ఒక ఇంటికి వచ్చాడు అనుకో, అతన్ని ట్రీట్ చేసే విధానం ఒకలాగా ఉండిద్ది. ఏదో ఉన్నది పెడతాము, మనకు కలిగింది ఇచ్చి పంపిస్తాం. అదే ధనవంతుడైన పాస్టర్ వస్తే, పెద్ద పాస్టర్ వస్తే మనం అతను చూసుకునే ట్రీట్ ఎలా ఉండిద్ది అసలు? బ్రదర్ కూలింగ్ వాటర్ తాగుతారా? బ్రదర్ ఫ్యాన్ పెట్టమంటారా? బ్రదర్ ఇంకేందమ్మంటారా? బ్రదర్ ఏందమ్మంటారు? పార్షియాలిటీ. కాబట్టి క్రైస్తవుడు అనబడే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మీదే కనుక మనం ఎక్కువ ఇష్టంగా ప్రియారిటీ కనుక ఇవ్వగలిగితే మనం ఎట్టి విషయాల్లో కూడా త్రోవ తప్ప అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం, అసలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటనేది ఒకటే ఆలోచిద్దాం. నేను ఒకటే చెబుతాను. నేనైతే 4-5 రాశాను. నేనైతే ఒకటే చెప్పి ముగిచ్చేస్తాను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటి అనేది చూడండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం. మొదటిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటనేది చెబుతాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. 7-8 వచనాలు. ఓకే, 8వ వచనం చదువు. 8 చదవండిలే. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. దేవుడు అంటున్నాడు. దేవుడు ప్రారంభం ఆయన యొక్క నివాస స్థలం ఏంటండి? మనకు తెలిసిందే. ఆయన యొక్క మొదటి నివాస స్థలం పరలోకం. పరలోకం నుంచి ఆయన ఎక్కడ దిగి వచ్చాడు? ప్రారంభం ప్రత్యక్ష గుడారం ఆయన నివాస స్థలం. ప్రత్యక్ష గుడారం నుంచి యెరూషలేము దేవాలయానికి ఆయన నివాస స్థలం వెళ్ళింది. యెరూషలేము దేవాలయం, ఆ దేవాలయంలో దేవుడు ఉండేవాడు. ఆ అభిప్రాయంతోనే ప్రతి సంవత్సరం చెదిరిపోయిన యూదులు కానీ చెదిరిపోయిన ఇశ్రాయేల్ జనాంగం మొత్తం కూడా ఆ యెరూషలేము దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే మొదటగా దేవుని యొక్క నివాస స్థలం పరలోకం. దాని తర్వాత దేవుని యొక్క నివాస స్థలం ఏంటంటే ప్రత్యక్ష గుడారం. దాని తర్వాత యెరూషలేము దేవాలయం. ఇంకో వచ్చిన కూడా చూడండి. ఆ యొక్క దేవాలయం ఎక్కడి నుంచి ఎక్కడ దిగి వచ్చింది అనేది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16. అయితే ఒకప్పుడు దేవుని యొక్క నివాసం పరలోకంలో ఉంది, తర్వాత యెరూషలేము దేవాలయంలోనికి వచ్చింది. నేడు ఎక్కడికి వచ్చింది అనేది పౌలు గారు తెలియజేశారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6:16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. యెరూషలేములో ఉన్నటువంటి దేవుడు మరలా ఎక్కడికి వచ్చాడంటే సంఘంలోనికి వచ్చేసాడంట, మన హృదయాల్లోకి వచ్చేసాడంట. చూడండి ప్రకటన గ్రంథం ఇంకా బాగా చేద్దాం. చూడండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. దేవుని యొక్క నివాస స్థలం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అక్క జాగ్రత్తగా గమనించండి వచనాన్ని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసం అంట మనుషులతో కూడా ఉన్నదంట. ఆయన వారితో కాపురం ఉండును, వారైన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. మనుషులతో కూడా ఉన్నదంట దేవుడి యొక్క నివాసం. దేవుని నివాసం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు సంఘాల్లోకి వచ్చింది, మనుషుల మధ్యలోకి వచ్చింది. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. సంఘాల్లో కొనసాగటం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. దీనివల్ల మనకు వచ్చే మెప్పేంటి? దీనివల్ల మనకు వచ్చే మెప్పేంటి? ఫలితం ఏంటి అనుకోవచ్చు మనం. దేవుడు మనకు తోడై ఉంటానని చెప్పి వాగ్దానం చేశాడు. దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి? ఆయన కనపడిన దేవుడు మనకు తోడై ఉంటే ఉపయోగం ఏంటి అనే ప్రశ్న రావచ్చు. ఆ ప్రశ్న రాకుండా ఉండటానికి కొన్ని మాటలు ఆలోచిద్దాం మనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం.
అయితే ఆయన తోడై ఉంటే మనకొచ్చే ఫలితం ఏంటి అనేది ఇతరులకు ప్రశ్నిస్తే దానికి మనం ఆన్సర్ ఎదుగుదాం సార్. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 9-10 వచనాలు. ద్వితీయోపదేశక ఆయన జనమే ఆయన సౌభాగ్యము. 9-10 32:9-10. ఆయన స్వాస్థ్య భాగము యాకోబే, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె కాపాడును. దేవుడు తోడై ఉంటే ఎటువంటి స్థితిలోనున్నా సరే విశ్వాసిని దేవుడు కాపాడతాడు. యాకోబు గారంట ఒక సందర్భంలో ఏశావు గారికి రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని యాకోబు గారు పొందుకున్నప్పుడు, ఆ ఏశావు గారు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నప్పుడు ఏశావు గారు పగబడతాడు కదా అన్న మీద, తమ్ముడి మీద ఏశావు గారు పగబట్టి యాకోబును చంపాలనుకున్నప్పుడు తన తల్లి తండ్రి ఇద్దరు ఏం చేస్తారంటే వారి యొక్క రిబ్కా గారి యొక్క అన్న దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చింది. నువ్వు వెళ్ళి మీ మామకాడికి వెళ్ళి అక్కడే ఉండు, కనాను కుమార్తె ఎవరిని వివాహం చేసుకోమాకని చెప్పి పంపిస్తారు. అరణ్యంలో ఉన్నాడు యాకోబు గారు. అయితే అప్పటి వరకు కూడా తల్లి యొక్క విలువల్లో పెరిగినోడు అంటారు చూసావా, తల్లి చాటు బిడ్డరావిడు అంటారు చూసావా. లోకం తెలియదు, తల్లి పక్కనే ఉంటా ఉండేవాడు ఎప్పుడు. అటువంటి స్థితిలో ఏశావు అన్న చంపేస్తాడు అన్న భయంతో ఎడారి ప్రయాణం చేశాడు. ఎడారి ప్రయాణం చేసి ఒక తల దాచుకున్నట్టు ఒక ఎడారి స్థలంలో తల కింద రాయి పెట్టుకొని పడి ఉన్నాడంట. పడి ఉన్నప్పుడు దేవుడు చిన్న మాట చూడండి, ఆయన్ని 28వ అధ్యాయంలో ఉంటుంది మనకి సందర్భం. 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయం. దేవుడు మనకు తోడై ఉంటే ఏ స్థితిలో ఆయన సహాయం ఎలా ఉండిద్దో. 28, 15, 16. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువునని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి చాలు. అదే యెహోవా దేవుడు తోడై ఉంటే విశ్వాసుల పట్ల ఎలా ఉంటాడంటే, నువ్వు అగాధ స్థలంలో ఉన్నా సరే, ఎడారి భూముల్లో ఉన్నా సరే దేవుడు నిన్ను కనిపెడతాడు. బహుశా అంటే మనుషులు ఎలా ఉంటారంటే, ఒక మనిషి బాగా ఆస్తిపరుడై ఉండి లేకపోతే ఒక కన్ను మెల్లగా ఉన్నాడు, చేయి మెల్లగా ఉన్నాడు అనుకో, సావాసం చాలామంది చేస్తారు. చేసి ఆ సావాసం చేసేవాళ్ళు కానీ తను పొగిడేవాళ్ళు కానీ చాలామంది ఉంటారు. ఒక దౌర్భాగ్యుడి దగ్గర అలా ఉండదు. అలా ఉంటారా? ఉండదు. అమ్ము అతను ఎదురు వస్తుంటే మనం పక్క తప్పుకుంటాం, ఏ అప్పు అడుగుతాడో అని భయం, ఏ సహాయం అడుగుతాడని భయంతో మనం పక్క రూట్లోకి వెళ్ళిపోతాం. అది మనుషుల యొక్క స్థితి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు విశ్వాసి అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఉన్నత స్థితిలో ఉన్నా దారిద్ర్యపు స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా సరే దేవుడు నీకు తోడై ఉంటాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యాకోబు గారు. ఏ స్థితి లేనప్పుడు ఒంటరిగా ఎడారి త్రోవలో ఉన్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళిన ప్రదేశం నుంచి మరలా నేను ఈ దేశాన్ని నేను రప్పిస్తాను, అప్పుడు వరకు నేను నీకు తోడై ఉంటానని చెప్పేసి బలాన్ని చేకూర్చాడు యాకోబు గారికి. ఆ బలంతో యాకోబు గారు మళ్ళీ ప్రయాణమై తన మామ ప్రదేశానికి వెళ్ళిపోతాడనమాట. అలాగనే ఇంకో సందర్భం కూడా చూద్దాం ఇందులోనే. అంటే ఎలా ఉంటాడండి యేసుక్రీస్తు వారి సందర్భంలో కూడా పేతురు గారు ప్రారంభంలో వలలేసి చేపలు పడుతున్న సందర్భంలో అయిపోయింది. వాళ్ళు వల విస్తారంగా వేసి చేపలు పడక ఒడ్డుకొస్తారు. మళ్ళీ యేసుక్రీస్తు వారు ఏంటి, పేతురు గారి యొక్క ఓడనెక్కి ముందుకెళ్ళి కాసేపు పరిచర్య చేస్తాడు. వాళ్ళకి వాక్యం బోధించి మళ్ళీ మీ వల లేయండి అని చెబుతాడు. మళ్ళీ మీ వల్ల ఏమని చెప్పినప్పుడు, ప్రభా ఇప్పుడు దాకా మేము వేసామయ్యా, ఏమీ పర్లేదు, ఇప్పుడు వేసినా కానీ ప్రయాస వ్యర్థమే అన్నప్పుడు, లేదని చెబుతాను మీరు వేయండి అన్నప్పుడు చూడండి ఆ సందర్భం. లోకాసువార్త 5వ అధ్యాయం. దేవుడు వాళ్ళని విడిచిపెట్టిన పేతురు గారిని. లోకాసువార్త 5వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు ఉంటుంది. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన అన్నాడు చూసావా, మీరు వలయండి చేపలు పడతాయి అన్నప్పుడు, ప్రభు ఇప్పుడు దాకా మేము ప్రయాసపడ్డామయ్యా, ఇప్పుడు వలేసినా కానీ వ్యర్థమే, ఉపయోగం లేదు అన్న మాటకి ఆ చేపలు వేసింది, ఆ వల వేసిన తర్వాత చేపలు పడిన తర్వాత పేతురు గారు చూడండి ఏమంటున్నాడు, నేను పాపాత్ముని అంటున్నాడు.
ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడున్న వారందరూ విస్మయం ఉందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయ పొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. అది దేవుని ఆనుకుని కనుకుంటే, మన విశ్వాసంలో కనుకుంటే దేవుడు మన పక్షాన ఉంటాడు, మనల్ని ధైర్యపరుస్తాడు, ముందుకు తీసుకెళ్తాడు. చూడండి, అప్పటి నుంచి ఏం చేశాడు? మనుషులు బట్టే చారణలుగా చేశాడు పేతురు గారిని. అయితే దేవుడు మనకు తోడై ఉంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. మనం దేవుడు కనిపించే దేవుడు కాదు కదా, ఆయన మనకేం సహాయం చేస్తాడేమో అనుకుంటాం. కనబడకుండానే దేవుడు చాలా మేలు చేస్తాడు మన జీవితాల్లో, చాలా జీవితాలు. అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు ప్రార్థించినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూద్దాం. మనందరికీ దావీదు గారు యొక్క ప్రార్థన మనకు తెలుసు. ఆ ప్రార్థన కాకుండా వేరే ప్రార్థన ఒకటి చూద్దాం. 2 వచనాలు ఉంటుంది. అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే ప్రార్థించినటువంటి ఒక వ్యక్తి జీవితం చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు ముగిచేసుకుందాం, ఈ కొద్దిగా చెప్పుకొని. అయితే ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఎలా ప్రార్థన చేశాడనేది చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 9, 10 ఈ 2 వచనాలు ఏమంటాయండి? అయితే దినవృత్తాంతాలు కానీ రాజులు కానీ మొత్తం రాజుల చరిత్రే, మొత్తం రాజులు, యూదా రాజులు, ఇశ్రాయేల్ చరిత్రే ఉండిద్ది. మొదటి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం, మొదటి దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు, ఈ 4 పుస్తకాలు మొత్తం కూడా రాజుల చరిత్ర. అయితే ఈ మధ్యలో ఈ 2 వచనాలే, 9, 10 వచనాలే. ఈ పర్సన్ ఇంకేడా మనకు కనపడదు. ఈ పేరు ఎబ్బేజ్ అనే పేరు బైబిల్లో మనకి ఇంకెక్కడా కనపడదు, ఏడే కనపడదు, ఈ సందర్భంలోనే కనపడిద్ది. అయితే ఆయన చేసినటువంటి ప్రార్థన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఆయన ఎటువంటి ప్రార్థన చేశాడో చూడండి. 2 వచనాలు చదువుకుందాం. ఎబ్బేజ్ అనే ఇక్కడ చూడండి, అక్కడ కింద ఫుట్ నోట్లు ఏమని రాశాడు అంటే ఆయన వేదన పుత్రుడు అన్నమాట. అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే 9వ వచనంలోనేమో వేదన పుత్రుడు అని పరిచయం చేశాడు, 10వ వచనం ముగింపులోనేమో ఆశీర్వాద కుమారుడు అని చెప్పి వర్ణించాడు. చూడండి, వచనంలోనే మారిపోయింది. ప్రారంభం వేదన పుత్రుడు, ముగింపుకు వచ్చేసరికి ఆశీర్వాద కుమారుడు. ఆశీర్వాద కుమారుడు ఎలా అయ్యాడు అనేది ఈ యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి మనకు అర్థమైపోయింది. చదవండి నాకు ఇప్పుడు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను, వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. వేదన పుత్రుడని తన తల్లే పేరు పెట్టిందంట. ఇప్పుడు 10వ వచనంలో ఆయన చేసిన ప్రార్థన ఉంటుంది చూడండి. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, చాలక నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అన్నాడు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఇదే ప్రార్థన మనకి ఎక్కడ కనిపించింది? ఇందాక చెప్పాను చూసారా, యాకోబు గారి దగ్గర కనిపించింది. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపోనని చెప్పి పెనుగులాడతాడు దేవునితో. యాకోబు గారు అక్కడ దేవునితో పెనుగులాడటానికి, ఆశీర్వదించమని అడగడానికి. ఎందుకంటే ఆనాడు ఆశీర్వాదం అంటే ఏంటంటే విస్తారమైన సంతానం. యాకోబు గారికి అది కొదవ లేదు. 12 మంది కుమారులు ఆయనకి, 11 మంది అప్పటికి ఏం పుట్టలేదు, 11 మంది కుమారులు. దాని తర్వాత ఆయన కాడ పశు సంపద ఏమైనా తక్కువ ఉందా? విస్తారమైన పశు సంపద ఉంది. ఆయనకి ఏది కొదవ లేదు. మరి ఎందుకని దావీదు యాకోబు గారు అక్కడ ప్రార్థన చేశాడు, నిత్యముగా నన్ను ఆశీర్వదించని? ఎందుకంటే నువ్వు నాకు పక్కన తోడై ఉన్నావు అనుకో, నాకు అది మేలు అని యాకోబు గారు ఆనాడు దేవుని వదిలిపెట్ల పెనుగులాడాడు. అందుకని అన్నాడు అప్పుడే, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పెనుగులాడితివి, నేడు నుంచి నువ్వు యాకోబు అని పిలువబడవు, ఇజ్రాయేల్ అని పిలువబడతావు అని చెప్పేసి. అయితే ఇతను ప్రార్థనలో కూడా, ఎబ్బేజ్ గారి ప్రార్థనలో కూడా ఎలా ఉందంటే, తన యొక్క జీవితంలో నిన్ను విడిచిపెట్టకుండా నిన్నే వెంబడి నిన్ను జీవించేటువంటి భాగ్యాన్ని నాకు దయచేయమని ఎబ్బేజ్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఇంకో మాట చూడండి, ఒక తర్వాత మాట. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం. నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచుము, నా సరిహద్దులను విశాలపరచమంటున్నాడు. ఇదే ప్రార్థన, ఇదే జీవితాన్ని దావీదు గారు ఒక సందర్భంలో అంటాడు, నా సరిహద్దులు విశాలపరచమని. చూడండి 61వ కీర్తన. ఆ సరిహద్దులు ఏంటనే చూడండి. 61వ కీర్తన 3-4 వచనాలు. అక్క 2వ వచనం చదవండి అక్క. 61
61:3-4 నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు నేను మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. రాజుకి మించిన ఎక్స్ట్రీమ్ ఇంకేమైనా ఉందా? మన భారతదేశం ఉంది. భారతదేశానికి ఎక్స్ట్రీమ్ పదవి ఏదనంటే ప్రధానమంత్రి, పిఎం. అలానే రాజు కంటే ఎక్స్ట్రీమ్ పదవి ఇంకేమైనా ఉందా? అప్పట్లో ఏమీ లేదు. మరి దావీదు గారు ఎందుకు ప్రార్థన చేశాడు? నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించాయని చెప్పి. అంతకంటే పదవి లేదు కదా. రాజు కంటే మించిన హోదా ఇంకేముంది? దేని గురించి మాట్లాడుతున్నాడు దావీదు గారు? ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అప్పటికే బెత్షెబా గారితో పాపం తర్వాత తను ఎన్నో అనుభవాలు సమస్యలు అన్నీ ఎదుర్కొని 61వ కీర్తనకు వచ్చేసరికి ఆత్మీయ జీవితం, మళ్ళీ నన్ను రక్షణ భాగ్యం దయచేయ, రక్షణలో కొనసాగేటట్టు చేయ, నన్ను ఎత్తైన కొండలు నన్ను తీసుకెళ్ళు, నీ యొద్ద నేను ఉండేటట్టు నువ్వు చేయని చెప్పేసి దేవునికి ప్రార్థించిన సందర్భం. కానీ అదే నా సరిహద్దులు విశాలపరచుమనేది, నా ఆత్మీయ జీవితాన్ని విశాలపరచు, దేవునితో మమేకమైనటువంటి జీవితాన్ని నాకు అని చెప్పి చెప్పేసి గారు ప్రార్థన చేస్తున్నాడు కనిపిస్తుంది. ఇంకొకటి పక్కనే చదవక మళ్ళీ, నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము. ఆసాపు గారి కీర్తన 73 చూడండి. నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము అనేది ఆసాపు గారు రాసిన కీర్తన కూడా మనకి బాగా కనిపించింది. నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము. ఆసాపు కీర్తన 73వ కీర్తన 25-26. నీవు తప్ప నాకెవరున్నారు? లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. లోకంలో ఏమున్నాయండి? మొదటి యోహాను పత్రికలు ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవడమ్ము. లోకంలో ఉన్నది ఏది అక్కర్లేదు నువ్వు నాకు తోడుంటే. చదవక, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమునై స్వాస్థమునై ఉన్నాడు. నా చేయి విడవ మాకు నువ్వు. చేయి విడిస్తే ఏమైంది? దేవుడు మన చేయి విడిచేస్తే దేవుడు ఏమైపోయింది? సంసోను గారిని చేయి విడిచాడు, దేవుడు ఏమైపోయింది? సంసోను గారిని ఆయన యొక్క అవిదేవతను బట్టి దేవుడు చేయి విడిచాడు. కొద్ది కాలం ఆయన జీవితం ఏమైపోయింది? సౌలు గారి యొక్క అవిదేవతను బట్టి దేవుడు చేయి విడిచాడు. ఆయన పరిస్థితి ఏమైపోయింది? కాబట్టి దేవుడు కనుక మన చేయి విడిస్తే మన అఘాతంలోకి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభువా నా చేయి విడవ మాకు నువ్వు అని చెప్పి ఎబ్బేజీ గారు ప్రార్థన చేస్తున్నారు. చివరిగా చూడండి, నాకు ఇంకోటి మళ్ళీ దినోతం, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. నాకు కీడు రాకుండా నన్ను దానిలో నుంచి తప్పించుము అన్నాడు. నాకు కీడు రాకుండా. యోబు గారు కూడా మొదటి అధ్యాయంలో ఒక వివాహ సందర్భంలో అన్నపానములు ఇవన్నీ తన కుమారాన్ని పుచ్చుకున్నప్పుడు వారి విషయమై ఏనేం చేశాడు యోబు గారు? బలి ఇచ్చాడు. నా కుమారులను పాపం చేసి ఉంటారేమో అని వారి నిమిత్తం, దేవుని దూషించుంటారేమో అని వారి నిమిత్తం అంట ఈయన బలి ఇచ్చాడు. కాబట్టి నాకు కీడు రాకుండా నన్ను తప్పించుము, నాకే విషయంలో కీడు రాకుండా నన్ను తప్పించుము, నాకు మార్గాలను సరళము చెయ్యి అని ఎబ్బేజీ గారు ప్రార్థించాడు. ముగింపు చూడక అని ప్రార్థింపగా దేవుడు అతడి మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. చూడండి, వేదన పుత్రుడు కాస్త ఘనుడుగా ఎంచబడ్డాడు. చివరికి వచ్చేసరికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు ప్రార్థించాడు కాబట్టి వేదన పుత్రుడు కాస్త గనుడిగా ఎంచబడ్డాడు. కాబట్టి మనం దేని కొరకు మన మనసు ఉండాలి? భౌతిక సంబంధ ఆశీర్వాదాల కొరక ఉండొచ్చు, కాకపోతే అవి శాశ్వతమైనవి కావు. భౌతిక సంబంధ ఆశీర్వాదం అనేది ఎప్పుడు శాశ్వతమైనది కాదు. అది కొన్నాళ్ళు ఉండిద్ది, కొన్నాళ్ళు వెళ్ళిపోయిద్ది. ఇప్పుడు శాశ్వతంగా నిలబడే ఏంటి? ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు ఇవి శాశ్వతంగా కొనసాగేవి, నిలబడేవి, మనల్ని దేవుని దగ్గరకు చేర్చేయి. కాబట్టి మన మనసు ఎక్కువగా క్రైస్తవులుగా పిలువబడతాం. మనందరి మనసు కూడా ఎక్కువగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల పట్ల కలిగి ఉండాలని మిమ్మల్ని అందరి ప్రేమను కోరుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి, స్థానిక సంఘ సువార్థికుల శామన్న గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ వందనాలు.